అందరికీ నమస్కారం. నేను మీ ఆడనారాజు. విశాఖ మేయర్ పీఠాన్ని ఆ కూటమి కన్నేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా విశాఖ మేయర్ మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా గెలిచిన 3 నెలల నుంచి కూడా విశాఖ మేయర్ పీఠాన్ని తను దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఒకసారి గమనించేటైతే మాత్రం నిన్న విశాఖ మేయర్ పీఠానికి ఏదైతే కూటమికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేటర్లు ఖచ్చితంగా మేయర్ పీఠం మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ అంశం జరిగిందో ఖచ్చితంగా మొత్తం వైసీపీ మొత్తం కూడా అలర్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైసీపీ పార్టీ సంబంధించిన మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకపోతే గుడివార అమర్నాథ్ గారు, కన్నబాబు గారు, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ కార్పొరేటర్లు ఉన్నారో, ఎప్పుడైతే నిన్న కూటమి సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం మేయర్ మీద పెట్టారో, ఎప్పుడైతే మాత్రం పెట్టిన తర్వాత వెంటనే వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఏదైతే అంశం ఉందో ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఆ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే సుమారుగా 64 స్థానాలు కార్పొరేటర్లకు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూటమికి 61 స్థానాలు ఉన్నాయి అనేది ఇక అనధికారికంగా చెప్తున్నారు. 61 స్థానాలు కూటమికి ఉన్నాయి. ఇంకొక 64 అంటే ఇంకొక మూడు స్థానాలు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి ఏదైతే మేయర్ సంబంధించిన ఏదైతే నోటీస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాసం తీర్మానం పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా 61 ఉన్నారు. కాబట్టి ఇంకో 3 వైసీపీ నుంచి ఎవరైనా మద్దతు ఇచ్చినట్లయితే మాత్రం, లేదా టీడీపీలోంచి కావచ్చు, లేదా జనసేనలోకి కానీ ఎవరైతే వైసీపీ సంబంధించిన కార్పొరేట్లు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా విశాఖ మేయర్ పీఠం అనేది ఖచ్చితంగా కూటమి దక్కించుకునే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ఏదైతే నిన్న మేయర్ సంబంధించిన అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారో వెంటనే వైసీపీ సంబంధించిన మంత్రులు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు అలర్ట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే వైసీపీ సంబంధించిన కార్పొరేట్లు ఉన్నారో కార్పొరేట్లతో కూడా అనేక చర్చలు జరిగాయి. అయితే ఖచ్చితంగా వీళ్ళని హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, ఈ కార్పొరేట్లను తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఒకవేళ నిజంగా తరలించిన తర్వాత సరే ఏదైతే మనకి ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ అవిశ్వాస తీర్మానం సమయంలో రావాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాన్ని ఓటింగ్ని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈలోపు వైసీపీ పార్టీ సంబంధించిన కార్పొరేట్లు జంప్ అయిపోకుండా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఖచ్చితంగా ఆ విశాఖ ప్రాంతం నుంచి కానీ ఇతర ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే విశాఖ సంబంధించిన మేయర్ పీఠం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమి గెలిచినప్పటి నుంచి కూడా విశాఖ మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ 61 స్థానాలు వరకు కూటమికి ఉంది. కాబట్టి ఇంకో 3-4 సంబంధించిన కార్పొరేటర్లు ఖచ్చితంగా కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం, ఎందుకంటే ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఖచ్చితంగా విశాఖ మేయర్ పీఠాన్ని మాత్రం ఖచ్చితంగా కూటమి కైవసం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఏదైతే నిన్న మీ విశాఖ మేయర్కి సంబంధించిన ఏదైతే అవిశ్వాస తీర్మానం కలెక్టర్ గారికి కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఇచ్చారో వెంటనే వైసీపీ ఏదైతే కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే వైసీపీ సంబంధించిన జిల్లా యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుంది, ఎవరైతే మనకి కలెక్టర్ గారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏదైతే అవిశ్వాసం మీద ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దాని మీద ఉత్కంఠ ఉంది. అదేవిధంగా విశాఖ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో కూడా వైసీపీ ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ విశాఖ ఏదైతే మేయర్ పీఠం ఉందో ఖచ్చితంగా కూటమి కైవసం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి కార్పొరేటర్లు ఖచ్చితంగా వైసీపీ పార్టీ నిలబడతారా, లేదంటే కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.